ఎల్ఐసికి అత్యధిక సగటు నాన్ సింగిల్ ప్రీమియం జీవన్ ఉమాంగ్ అనే పిలువబడే ఈ 100 సంవత్సరాల అద్భుతమైన పాలసీ నుండి వచ్చింది. జీవన్ ఉమాంగ్ ప్లాన్ మే 16, 2017 ప్రారంభించిన మొదటి రోజు నుంచి సూపర్ డూపర్ హిట్ ప్లాన్ మరియు కస్టమర్ ఆమోదయోగ్యత మరియు సగటు ప్రీమియం ఆదాయానికి సంబంధించి ఎల్ఐసి యొక్క నెంబర్ 1 ప్లాన్గా కొనసాగుతుంది. ఈ ప్లాన్కు చాలా భారీ మార్కెట్ ఉంది. ఇది 90 రోజుల బేబీ నుండి 55 సంవత్సరాల వ్యక్తి వరకు తీసుకోవచ్చు. 15, 20, 25 లేదా 30 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు కాలపరిమితితో 4 ఎంపికలు ఉంటాయి. జీవన్ ఉమాంగ్లో కనీస బీమా మొత్తం 2 లక్షలు. దీనికి అవసరమైన అన్ని రైడర్స్ విజ్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, టర్మ్ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్, అలాగే ప్రీమియం మినహాయింపు బెనిఫిట్ రైడర్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా ఆల్ ఇన్ వన్ ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే అప్పుడు వారికి ఉత్తమ ఎంపిక జీవన్ ఉమాంగ్ పాలసీ. కొద్ది కాలం మాత్రమే ప్రీమియం చెల్లించే టర్మ్ కలిగి ఉండి జీవితకాలం ఉండే ఈ ప్లాన్ ప్రీమియం చెల్లించిన కాలపరిమితి తర్వాత ప్రతి సంవత్సరం ఎస్ఏ మీద 8% గ్యారంటీడ్ రిటర్న్స్ ఇవ్వబడతాయి. 3 సంవత్సరాల ప్రీమియం చెల్లించిన తర్వాత కస్టమర్ ఎప్పుడైనా ఈ ప్లాన్ నుండి నిష్క్రమించవచ్చు. వారు 15, 20, 25, 30 ప్రీమియం చెల్లింపు వ్యవధిలో ముగింపులో పాలసీని సరెండర్ చేయాలి అని ఎంచుకుంటే సరెండర్ విలువ ఏదైనా ఎండోమెంట్ పాలసీ యొక్క మెచ్యూరిటీ విలువతో సమానంగా ఉంటుంది. దీనికి కారణం జీవన్ ఉమాంగ్కు మొత్తం లైఫ్ అంతా బోనస్ ఉంటుంది. ఇది ఎండోమెంట్ బోనస్ కంటే చాలా ఎక్కువ. జీవన్ ఉమాంగ్ అందించే ప్రయోజనాలను మరి ఏ ఇతర ప్లాన్తో సరిపోల్చలేము. 3 నెలలు పూర్తయిన వయసు గల బేబీ నుండి 55 సంవత్సరాల వరకు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇది ప్రాథమికంగా మన ఊహకు కూడా అందనటువంటి చక్కటి ప్రయోజనాలు ఇచ్చే ఒక హోల్ లైఫ్ పాలసీ. మరి ఈ పాలసీలో ఉన్న ప్రయోజనాలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రీమియం చెల్లించే కాల వ్యవధి పూర్తవగానే ఎల్ఐసి ప్రతి సంవత్సరం బీమా మొత్తంలో 8% చొప్పున పాలసీదారునికి 100 సంవత్సరాల వయసు వచ్చే వరకు వార్షిక సర్వైవల్ బెనిఫిట్గా చెల్లిస్తుంది. ఈ 8% సర్వైవల్ బెనిఫిట్ అనేది గ్యారంటీగా దేశంలోని ఆర్థిక అనిశ్చితితో సంబంధం లేకుండా ఎల్ఐసి చెల్లిస్తుంది. ఒక పాలసీకి సంబంధించి అసలైన మెచ్యూరిటీ పాలసీదారునికి 100 సంవత్సరాల వయసు పూర్తయినప్పుడు చెల్లిస్తారు. మెచ్యూరిటీ మొత్తం అనగా బీమా మొత్తం, బోనస్ మరియు ఫైనల్ ఎడిషనల్ బోనస్తో కలిపి చెల్లించే ఒక పెద్ద కార్పస్ మొత్తం. పాలసీలో రిస్క్ ప్రారంభమైన తర్వాత ఎప్పుడైనా పాలసీదారుని మరణం సంభవిస్తే నామినీకి బీమా మొత్తం ప్రతి సంవత్సరం పాలసీపై జమ అయిన బోనస్ మరియు ఫైనల్ ఎడిషనల్ బోనస్ను కలిపి చెల్లిస్తారు. ప్రమాదంలో మరణిస్తే ప్రమాద బీమా మొత్తం అదనంగా చెల్లిస్తారు. చాలామంది ఉన్నత విద్యావంతులైన వినియోగదారులు ఎల్ఐసి పాలసీ కంటే పీపీఎఫ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి పీపీఎఫ్ అండ్ జీవన్ ఉమాంగ్ మధ్య క్రిస్టల్ క్లియర్ పోలికలను మీకు చెప్తాను. 40 సంవత్సరాల వయసు గల క్లయింట్ 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం పీపీఎఫ్లో 1,50,000 పెట్టుబడి పెట్టారు. 15వ సంవత్సరం చివరిలో అతని పీపీఎఫ్ రాబడి 44 లక్షలు. అతను ఆ 44 లక్షలను బ్యాంక్ ఎఫ్డీలో పెట్టుబడి పెడితే అతనికి 1,75,000 వరకు వార్షిక ఆదాయం హామీ ఇవ్వబడుతుంది. దీనికి పన్ను ఉంటుంది. అతని మరణం తర్వాత అతని నామినీ 44 లక్షలు తిరిగి పొందుతారు. ఇప్పుడు ఎల్ఐసి యొక్క ఉమాంగ్ పాలసీలో 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన అదే 1,50,000 అతనికి 100 సంవత్సరాల వయసు వరకు 1,50,000 వార్షిక ఆదాయాన్ని ఇస్తుంది. అలా కాకుండా అతని నామినీ ఎల్ఐసి నుండి 1,30,00,000 వరకు రాబడిని పొందుతారు. మరి ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. మరి ఏది మంచిది, పీపీఎఫా లేదా ఎల్ఐసి పాలసీ యొక్క జీవన్ ఉమాంగా? మీరే ఆలోచించుకోండి. 15 సంవత్సరాలకు నెలకు 1 లక్ష చెల్లించిన సంవత్సరానికి 12 లక్షలు తిరిగి పొందవచ్చు. ప్రభుత్వంచే గ్యారంటీగా 100 సంవత్సరాల వరకు పన్ను రహిత పెన్షన్ మరియు 10,27,50,000 వరకు భారీ మెచ్యూరిటీ ఉంటుంది. అదే 15 సంవత్సరాలకు నెలకు 50,000 చొప్పున చెల్లించిన సంవత్సరానికి 6 లక్షల చొప్పున తిరిగి పొందవచ్చు. 100 సంవత్సరాలకు ప్రభుత్వంచే గ్యారంటీ ఇవ్వబడిన పన్ను రహిత పెన్షన్ మరియు 5,13,75,000 వరకు భారీ మెచ్యూరిటీని పొందవచ్చు. మరి ఈ జీవన్ ఉమాంగ్ పాలసీ పిల్లలకు ఏ రకంగా మంచిది? ప్రీమియం తక్కువ, తల్లిదండ్రులు ఐటీ రిబేట్ను క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ హామీ ఉన్న పన్ను లేని పెన్షన్,
ప్రతి సంవత్సరం మొత్తం బీమాలో 8% ఇవ్వబడుతుంది. పిల్లల వయసు 100 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ పాలసీని రన్ చేయవచ్చు. ముఖ్యమైనది పెరుగుతున్న రిస్క్ కవర్, ఉత్తమ మూలధన ప్రశంస కలిగినది, అద్భుతమైన మెచ్యూరిటీ, పిల్లల భవిష్యత్తు సురక్షితం. అందువలన తల్లిదండ్రులు పిల్లల కోసం ఈ ఉమాంగ్ పాలసీని ఎంచుకుంటే వారి భవిష్యత్తు మంచిగా ఉంటుంది. పిల్లలు జీవన్ ఉమాంగ్ కోసం మంచి కస్టమర్స్. ఎవరైనా పిల్లలకు ప్రీమియం తక్కువ, తల్లిదండ్రులు పీపీటీని ఎంచుకోవచ్చు మరియు వారు తమ పిల్లలకు ఇతర ఖర్చులకు చేసే విధంగా కూడా చెల్లించడం ప్రారంభించవచ్చు. పీపీటీ ముగిసిన తర్వాత వార్షిక పన్ను లేని సర్వైవల్ బెనిఫిట్ పొందడం ప్రారంభమవుతుంది. గ్యారంటీ ఇచ్చిన మొత్తంలో 8%. ప్రతి సంవత్సరం పెరుగుతున్న రిస్క్ కవర్ ఈ పాలసీని ఉన్నతంగా ఉంచుతుంది. ఈ విధంగా వార్షికంగా వచ్చే డబ్బుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వబడుతుంది. భారతీయ గ్లోబల్ ఎకానమీలో మార్పులకు ఇది లోబడి ఉండదు. 20 లక్షల పాలసీకి మెచ్యూరిటీ విలువ 2 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. జీవన్ ఉమాంగ్లోని క్యాపిటల్ ప్రశంసలు మన దేశంలోని మరే ఇతర పెట్టుబడి పోర్ట్ఫోలియో కన్నా గొప్పవైనవి. మరి ఒక ఎల్ఐసి పాలసీ నుంచి ఇంతకంటే మనకు ఇంకా ఏం కావాలి? ఈ ఉమాంగ్ పాలసీ యొక్క ఇలస్ట్రేషన్ చూద్దాం. ఒక వ్యక్తి 25 సంవత్సరాల వరకు సంవత్సరానికి 2 లక్షల చొప్పున ఈ పాలసీని కట్టినట్లయితే అతనికి 40 ఏళ్ల నుండి కూడా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి 2 లక్షల చొప్పున పెన్షన్ తను పొందడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఐటీ లేకుండానే తను పెన్షన్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రిస్క్ కవర్ చూసుకున్నట్లయితే 25 సంవత్సరాల వయసులో కనుక సహజ మరణం సంభవిస్తే 26,67,500 వరకు కూడా బెనిఫిట్స్ పొందవచ్చు. అదే 45 సంవత్సరాల వయసులో అయితే 82,32,500 వరకు, 65 సంవత్సరాల వయసులో అయితే 1,19,32,500 వరకు, 75 సంవత్సరాల వయసులో అయితే 1,70,07,500 వరకు, 99 సంవత్సరాల వయసులో గనుక సహజ మరణం సంభవిస్తే 3,33,62,500 వరకు కూడా మనం బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక వ్యక్తి తను 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాలసీని సరెండర్ చేస్తే 46,14,750 వరకు పొందవచ్చు. 50 సంవత్సరాల వయసులో అయితే 60 లక్షలు, 60 సంవత్సరాల వయసులో అయితే 90 లక్షలు, 70 సంవత్సరాల వయసులో అయితే 1,28,00,000 వరకు, 80 సంవత్సరాల వయసులో అయితే 1,83,00,000 వరకు, 99 సంవత్సరాల వయసులో గనుక ఈ పాలసీని సరెండర్ చేసినట్లయితే 3 కోట్ల వరకు మనం బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.